సంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. కొల్లూరు గ్రామంలో 9 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. మాధవి అనే మహిళ పేరు మీద ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. కంచె బిగించి బోర్డులు ఏర్పాటు చేసేందుకు డీసీపీ టాటా ఏసీలో వచ్చారు దుండగులు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి ముగ్గురిని ఎత్తుకెళ్లి నార్సీ వదిలిపెట్టారు. సెక్యూరిటీ గార్డులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు కొల్లూరు పోలీసులు. మీరు ఆటో? అవును సార్. అవును. ఏం చేస్తారు? ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు కిరాయికి? ఏమో సార్, మాకు నా బండ్లు ఎటు పోవు కానీ ఎక్కించుకోండి. ఇది మీ ఈ భూమి ఎప్పుడో 99 జనవరిలో కొనుక్కున్నాం. ఆ ఆధీనంలోనే ఉంది. అగ్రికల్చర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉల్లిపల్లి పండించుకున్నాము, మునగ తోట వేసినాము, టమాటా తోట వేసినాము, అన్నీ చేస్తున్నాము. ఈ రీసెంట్గా ఈ మధ్య అది అన్నీ మేనేజ్ చేయడం కూడా కష్టం అనేసి జస్ట్ ఫ్యూ మంత్స్ క్రితం నుంచి స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే సరే అని ఇంకా వ్యవసాయం సరిగా రావట్లేదని వదిలేసినాము. వచ్చి 10 తర్వాత ఇక్కడున్న సెక్యూరిటీ అతన్ని, ఒక గార్డనర్, వీళ్ళ స్కూల్ వాళ్ళు ఎవరు ఉంటే బస్సుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బెదిరించేసి మా రూమ్లో వేసి లాక్ చేసి భయపెట్టి రూమ్లో వేసి వాళ్ళ ఫోన్లు లాగేసుకొని అందులో వేసేసి వెదురు చెట్లను తీసేశారు. గోడను తీసేసి వెదురు చెట్లు తీసేసి వేరే వాళ్ళ పోల్స్ ఏదో ఎరెక్ట్ చేస్తున్నారు. మాకు ఎర్లీ మార్నింగ్ తెలిసిన వెంటనే మేము కూడా వచ్చాం. వాళ్ళు వచ్చి వాళ్ళ పోలీసులకు పిలిచేసరికి సగం మంది పారిపోయినారంట. కొంతమందిని తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు. 200 మంది వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయాలని చూస్తున్నారు. పోల్స్ పాతారు, గోడ గుల్లగొట్టారంటే మేము వచ్చేసినాం. వచ్చేసి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది గోడ కుల్లగొట్టింది రోడ్ సైడ్. తర్వాత మా మధ్యలో శ్రీనివాసరావు మధ్యలో ఉన్న మొత్తం గోడను గుల్లగొట్టేశారు. 3 o'clock వాళ్ళని కిడ్నాప్ చేసి కొంత సెక్యూరిటీ వాళ్ళని, శ్రీనివాసరావు గారి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కిడ్నాప్ చేసి అక్కడ నర్సింగ్లో వదిలేరంట. అక్కడ ఒక అబ్బాయి క్లెవర్గా ఉండి అక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఇది ఆక్యుపై అవుతుందని. అప్పుడు వాళ్ళు అలర్ట్ అయితే అందరూ వచ్చేసి పోలీసు 100కి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు. చూసి చాలామంది పారిపోయారు. జస్ట్ కొంత ఉన్నోళ్ళని పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దేర్ ఆర్ అబౌట్ 20 లేడీస్ అండ్ ఒక 10-12 దాకా అబ్బాయిలు ఉన్నారు, బాయ్స్. అట్లా వీళ్ళు ఎవరో తెలియదు, మాకు అస్సలు సంబంధం లేదు. మా చిన్న కొడుకుకు జ్వరం వచ్చింది. అయితే నేను హాస్పిటల్కి పోయి చూపించుకొని వచ్చి 8 అయింది. ఇలా నేను ఇంటికాడ దింపి మళ్ళీ నేను గేట్ కాడికి డ్యూటీకి పోయే వరకు ఇక ఆడపోయి ఒక గంట సేపు కూర్చున్నా 10 అయింది. నేను భోజనానికి అన్నంకి వచ్చే వరకల్లా మొత్తం నిండిపోయారు. వీళ్ళు షూటింగ్ వల్ల ఎవరు అని నేను అబ్జర్వ్ చేసుకునే వరకల్లా నా ఫోన్ లాగేసుకొని ఇక నన్ను లోపలికి దొప్పుకోపోయారు సార్. ఇక మళ్ళీ కిందికి దిగనీయలేరు. ఇక డోర్లు లాకు. ఇక మొత్తం ఎక్కువ మాట్లాడితే కొట్టుడే. ఇక టాయిలెట్కు పోయినా ఎంబడే గన్మెన్ లాగా వస్తారు. ఎక్కడ పోయినా మా భార్యకు కూడా అంతే చేసారు, నాకంతే, మా పిల్లలకు కూడా. అది సార్ నేను నా ఫోన్ ఇంట్లో ఇట్లా లోపలికి అడుగు పెట్టగానే తీసేసుకున్నారు బయటనే. నేను వాచ్మెన్ చేస్తాను డ్యూటీ మా శ్రీనివాస్ సార్ దగ్గర.